తెలుగు వారికి విశ్వవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన కూచిపూడి నాట్యకళకు పుట్టిన గడ్డపై తొలిసారిగా పట్టాభిషేకం చేయనున్నట్లు సాంస్కృతిక శాఖ పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. విజయవాడలో ఆయన విలేకరులకు ఆ వివరాలు తెలిపారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో విజయవాడలో 5వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సిలికానాంధ్ర సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి నవ్యాంధ్రలో నాట్య తరంగం అని నామకరణం చేసినట్టు చెప్పారు. సమ్మేళనంలో పాల్గొనేందుకు 18 దేశాలకు చెందిన 7,000 మంది కళాకారులు పేర్లు నమోదు చేసుకున్నట్టు చెప్పారు. మొదటి 2 రోజులు కూచిపూడి సాంప్రదాయ కళాకారులు, దేశ విదేశాల ప్రముఖ నర్తకులు, వర్ధమాన కళాకారులు ప్రత్యేక నాట్య ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి సమ్మేళనంలో చివరి రోజు సాయంత్రం మహాబృందనాట్యం ప్రదర్శిస్తారని, ఈసారి కూడా అదే సాంప్రదాయాన్ని పాటిస్తామన్నారు. చివరి రోజు 6,000 మంది నర్తకులు మహాబృందనాట్యంలో పాల్గొన్నట్లు చెప్పారు. సమర్థుడైన ఆనంద గారిని అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈ నెల 23, 24, 25 తేదీల్లో శ్రీమతి ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో దాదాపు 18 దేశాలకు సంబంధించిన 7,000 మంది కళాకారులు, అంటే కూచిపూడి సాంప్రదాయ కళాకారులు కానీ, దేశ విదేశాలకు సంబంధించిన ప్రముఖ నర్తకీ మనులు, అదేవిధంగా వర్ధమాన కళాకారులు తమ అత్యంత సమర్థతను ప్రదర్శించే విధంగా ఈ కార్యక్రమాన్ని అందరికీ కనువిందు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు ఈ అంతర్జాతీయ సమ్మేళనము 4 సార్లు జరిగింది. మొదటి సమ్మేళనము అమెరికాలో జరిగింది. 2, 3, 4 సమ్మేళనాలు హైదరాబాద్ జరిగాయి. ప్రప్రథంగా నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ అమరావతి నగరంలో దాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి సందర్భంగా ఈ దీనిలో సుమారు 6,000 మంది మహానాట్య బృందంలో పాల్గొంటారు. జయము ఆనంద తాండవమాడే అనే నృత్యాంశాలను అద్భుతంగా అభినయించున్నారు. పద్మభూషణ్ పురస్కార గ్రహీతలు డాక్టర్ రాధారెడ్డి గారు కానీ, అదే స్వప్నసుందర్ గారు, పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు వంటి ఇప్పుడైతే లివింగ్ వీళ్ళు ఉండే ప్రముఖులు వీళ్ళంతా కూడా ఈ సమ్మేళనకు రాబోతున్నారు. 25న జరిగే మహాబృంద నాట్యం తిలకించడానికి కళాభానులకు ఉచితంగా ప్రవేశం ఉంటుంది. దీంట్లో ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఖ్యాతిని దిశలా వ్యాపకం చేసే మంచి నాట్యం కాబట్టి అందరూ అధికారులు వాళ్ళు కూడా దీన్ని సహకరించి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సెలవు తీసుకుంటున్నాను. కూచిపూడి సిలికానాంధ్ర, అదేవిధంగా ఇంటర్నేషనల్ కూచిపూడి డ్యాన్స్ కన్వెన్షన్ మహాబృంద నాట్యం ఓ పెద్ద కార్యక్రమాన్ని సుమారు 18 దేశాలు 7,000 మంది ప్రతినిధులు దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. ఇది ఒక అంతర్జాతీయ ఈవెంట్గా జరగబోతూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇచ్చి ఏదైతే మొదటి సమ్మేళనం మండల బుద్ధప్రసాద్ గారు అమెరికాలో ప్రారంభమైన ఈ కార్యక్రమం 2, 3, 4 హైదరాబాద్లో జరిగింది. ఇవాళ 5వ అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనం మహాసమ్మేళనం. ఈ మహాబృంద నాట్యం మరి గిన్నీస్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోనే ఆ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. నూతనంగా ఏర్పడ్డ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చక్కటి కార్యక్రమం మన ప్రాచీన కళ కూచిపూడి నాట్యానికి ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఆనంద్ కూచిపట్ల చైర్మన్గా దేశ విదేశాల్లో తిరుగుతూ ఈ కార్యక్రమం మీద పెద్ద ఎత్తున కళాకారులందరినీ కూడా మన ప్రాంతానికి రప్పిస్తూ ఉన్నారు. కాబట్టి మరి చక్కటి ఈవెంట్స్ అన్నీ కూడా మన రాష్ట్రంలో జరగబోతూ ఉన్నాయి. డిసెంబర్లో ఈ కార్యక్రమం ఉంది, చివరి వారంలో. జనవరిలో అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్, సంగీత విభారీ ఫెస్టివల్ పండగ జరగబోతూ ఉంది. ఫిబ్రవరిలో నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ జరగబోతూ ఉంది. సో ఎక్కడికక్కడ అంతర్జాతీయ ఈవెంట్స్ అన్నీ కూడా మన అమరావతి ప్రాంతంలో జరగబోతున్నాయి. ఇది మన గర్వకారణం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని అభినందించాలి, ప్రోత్సహించాలి, భాగస్వాములు అవ్వాలి. భావితరాలకి, మన పిల్లలకి, భవిష్యత్ తరాలకి ఈ జరిగే కార్యక్రమాలు మనందరం కూడా చూపించాలి. కూచిపూడిని మనం సగౌరవంగా మరి ఆ కళాకారులను గౌరవించుకుంటూ, భాగవతులు కూడా దగ్గర 19 మంది పద్మశ్రీ, పద్మవిభూషణ్ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రాబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమం జయప్రద వాళ్ళని కూడా కోరుకుంటున్నాం. సమ్మేళనానికి
విజయవాడ వేదిక కావటం మనందరికి కూడా చాలా ఆనందదాయకమైన విషయం. ఈ నూతన రాజధాని అమరావతిలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. ఎందుకంటే గతంలో ఇందా చెప్పినట్టు 2008వ సంవత్సరంలో అమెరికాలో మొట్టమొదటి అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం జరిగింది. ఆ తర్వాత 4 సమ్మేళనాలు హైదరాబాద్లో జరగటం జరిగింది. అయితే మన నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఏ కూచిపూడి నాట్యం ఆవిర్భవించిన కృష్ణా జిల్లాలో దీన్ని జరగటం అన్నది చాలా ఆనందదాయకమైన విషయం. దీనికి ముఖ్య కారకులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రాష్ట్ర విభజనానంతరం మన తెలుగు వారి యొక్క శాస్త్రీయ నృత్యం కూచిపూడి. ఈ నృత్యానికి ఒక అంతర్జాతీయ ఖ్యాతి తేవాలని చెప్పని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించడం, దాని మీద 100 కోట్ల రూపాయలతో కూచిపూడి నాట్యరామాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పం చేసి దానికి కూచిభట్ల ఆనంద్ గారిని అధ్యక్షులుగా చేశారు. అది కూడా గత సమ్మేళనంలో ఆయన తీసుకున్న నిర్ణయం. అది 2 సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయం. అప్పుడే వారు చెప్పారు విజయవాడలో ఈసారి జరపండి అని చెప్పి. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ దీంట్లో ప్రధానమైన పాత్ర నిర్వర్తించడం చాలా సంతోషదాయకమైన విషయం. ఇది మొట్టమొదటి సిలికానాంధ్ర ప్రారంభించిన కార్యక్రమమైనా ఈ రోజున ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ప్రధానమైన భాగస్వామ్యం వహిస్తూ దీన్ని నిర్వహించడానికి ముందు రావడం అన్నది నిజంగా కళాకారులకి అందరికి కూడా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే కూచిపూడి మీద ముఖ్యమంత్రి గారికి కొన్ని ఆలోచనలు ఆదర్శాలు ఉన్నాయి. ప్రతి ఆడపిల్ల కూడా కూచిపూడి నృత్యం నేర్చుకోవాలన్నది ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష. ఈ సంవత్సరం అయితే 30,000 మంది పిల్లలనన్నా నేర్పించాలని చెప్పి అన్నది వారు చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ పాఠ్యాంశాల్లో కూడా కూచిపూడిని చేర్చబోతున్నారు. దాంతోపాటు మీరు ఇటీవల గమనించుంటారు, మన జన్మభూమి కార్యక్రమాలు జరిగాయి. మన రేపు జనవరిలో జన్మభూమి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యమంత్రి ఒకటే ఆదేశం ఇచ్చారు, ముందు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించిన తర్వాత ప్రజల సమస్యలను మీరు జన్మభూమిలో తెలుసుకోండి అని చెప్పి. అంటే ఎంతటి ప్రాధాన్యత ఈ నృత్యాన్ని ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు ఒకసారి మనందరం కూడా గమనించాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను. అలాగే మంత్రివర్యులు పల్లి రఘునాథ్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే 2 పుష్కరాలు జరిగాయి. ఒకటి గోదావరి పుష్కరాలు, రెండోది కృష్ణా పుష్కరాలు. ఈ 2 పుష్కరాల్లో కూడా కూచిపూడి కళాకారులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం, వారి యొక్క ప్రదర్శనలను పెద్ద ఎత్తున ఇచ్చే కార్యక్రమం చేయటం కనుకొని ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. చాలా సంతోషదాయకమైన విషయం అంటే దాదాపు కూచిపూడి నాట్యాచారులందరూ కూడా ఒకే వేదిక మీద దర్శనం ఇవ్వబోతున్నారు. అది చాలా సంతోషదగ్గ విషయం. ఆనాడు 2008లో కూడా వెంపటి చినసత్యం గారు ఆ రోజున ఆ కార్యక్రమంలో ప్రధానమైన పాత్ర నిర్వర్తించారు. స్వర్గస్థులైన ఈ రోజున మన మధ్య లేరు. ఆయన దగ్గర నుంచి 3 తరాల గురువులందరూ కూడా ఒకే వేదిక మీద మొట్టమొదటిగా అమెరికాలో సమావేశం జరిగింది. మళ్ళా ఆ అవకాశం ఇవాళ విజయవాడ రావటం చాలా సంతోషదాయకమైన విషయం. ప్రత్యేకించి మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి ఆయన ప్రత్యేకించి సారథ్యం వహించి దీన్ని విజయవంతం చేయడానికి వారు కూడా ముందుకు రావటం అన్నది ఈ విజయానికి ఒక సూచికగా నేను భావిస్తున్నాను.